సర్వోన్నతుడైన దేవదేవుని మహోన్నత నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి యూట్యూబ్ ద్వారా మీతో దేవుని వాక్య సందేశాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి ఆ దేవదేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. మన జీవితాలను ఎంతవరకు అన్ని రీతులుగా ప్రభావితం చేస్తూ కృపాక్షేమములు మన వెంట వచ్చులాగున చేసినటువంటి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ సందేశంలో నేను మీతో అబ్రహాము ఐగుప్తు యాత్ర అనేటువంటి అంశాన్ని గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాము ఐగుప్తు యాత్ర ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలలో అబ్రహాము చేసినటువంటి ఈ ఐగుప్తు యాత్రను గురించి కొన్ని విషయాలు రాయబడినాయి. సో ముందుగా 10వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడకు వెళ్ళెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. సో రకరకాల యాత్రలు మనము చేస్తూ ఉంటాం. మన హైందవ సోదరులు పుణ్య క్షేత్రాలకు యాత్రలు చేస్తూ ఉంటారు. మన ముస్లిం సోదరులేమో మక్కా యాత్ర చేస్తూ ఉంటారు. మరి పుణ్యాన్ని పురుషార్థాన్ని ఆశించి రకరకాల యాత్రలు వారు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మన క్రైస్తవులు సైతం యెరూషలేము యాత్ర అని చెప్పి ఆరంభించి వెళ్లి యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, క్రీస్తు సంచరించిన ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి వస్తూ ఉన్నారు. సరే, అయితే ఇక్కడ అంటే మనము చేసేటువంటి ఆ యాత్ర మనకు ఏమన్నా ప్రయోజనము కలిగిస్తుందా అన్నది మనం ఎప్పుడూ కూడా ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఐగుప్తు యాత్ర, తాను దేవుని మాటను నమ్మి వచ్చినటువంటి కనాను దేశముని విడిచిపెట్టి, కనాను దేశములో కరువు వచ్చినందున అబ్రహాము ఐగుప్తుకు, ఆ కరువును తప్పించుకోవటానికి ఐగుప్తుకు వెళ్ళినందువల్ల అబ్రహాముకి ఏమైనా ప్రయోజనం కలిగిందా? చేసినటువంటి ఆ ప్రయాణము అబ్రహాము జీవితంలో ఏమన్నా మేలు చేసిందా? ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఈ సంఘటన అంతటిలో నుంచి, అబ్రహాము చేసిన ఐగుప్తు యాత్ర అంతటిలో నుంచి మనం 4 మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి విషయాలను నేర్చుకోవచ్చు. చూద్దాం క్లుప్తంగా ఆ 4 విషయాలని. మొట్టమొదటిదిగా, మనము కొన్నిసార్లు ఇంతకు ముందెన్నడూ ఎరుగని, అనుభవించినటువంటి సమస్యలను, పరిస్థితులను మన జీవితాలలో ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. మనము మన జీవితాలలో ఇంతకు ముందెన్నడూ ఎరుగనటువంటి, చూడనటువంటి, అనుభవించినటువంటి సమస్యలను మన జీవితాలలో మనం ఎదుర్కోవలసి వస్తుంది. 10వ వచనం మళ్ళీ చూద్దాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడకు వెళ్ళెను. అబ్రహాము అసలు ఊరు అంటే హీ వాజ్ ద నేటివ్ ఆఫ్ ఊర్ అనే పట్టణ నివాసి. ఆ ఊరు అనే పట్టణం ఎక్కడ ఉంది అని అంటే మెసొపొటేమియా అనే ప్రాంతములో ఉంది. ఈ మెసొపొటేమియా అనేది మెసొపొటేమియా నాగరికతను గురించి చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో మనం నేర్చుకున్న గుర్తు నాకు. అత్యంత సారవంతమైన, అత్యంత ఉన్నతమైన నాగరికత కలిగినటువంటి ప్రాంతము ఈ మెసొపొటేమియా ప్రాంతం. మరి మనం మ్యాప్ లో మనం చూసినట్లయితే 2 నదుల మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఒకటి యూఫ్రటీస్ నది, 2 టైగ్రస్ నది. ఈ 2 నదులలో యూఫ్రటీస్ నది ఏదేను తోటలో నుంచి ప్రవహించే 4 నదులలో యూఫ్రటీస్ నది ఒకటి. సో ఆ సారవంతమైన ఆ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి మెసొపొటేమియా ప్రాంత నివాసిగా అబ్రాముకి కరువు అంటే ఏమిటో నేను అనుకున్న, నా ఉద్దేశ ప్రకారం కరువు అంటే ఏమిటో, లేకపోవటం అంటే ఏమిటో, ఆహారం లేకపోవటం అంటే ఏంటో, తాగటానికి నీరు లేకపోవటం అంటే ఏంటో, పశువులకు గడ్డి లేకపోవటం అంటే ఏంటో అబ్రహాముకి అస్సలు తెలియదు. సో ఇప్పుడు తను ఇంతకు ముందు ఎన్నడూ ఎరగనటువంటి, చూడనటువంటి, అనుభవించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు దేవుని వాగ్దాన ప్రకారముగా, దేవుని మాటను నమ్మి కనాను దేశములో అడుగు పెట్టినటువంటి అబ్రహాము ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.
అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆదికాండం 22వ అధ్యాయములో మనం అనుకుంటాం గాని ఆదికాండం 12వ అధ్యాయములోనే వాగ్దానము చేసిన వెంటనే కనాను దేశములో అడుగు పెట్టినటువంటి కొన్ని రోజులకే అబ్రహాము తన విశ్వాస జీవితములో ముందెన్నడు చూడనటువంటి ఎరుగనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటము ద్వారా మొట్టమొదటి విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినట్లు ఇక్కడ మనము గమనించాలి. అబ్రహాం మాత్రమే కాదండి, భక్తులందరి జీవితాలను మనం చూసినట్లయితే అంతకు ముందు వరకు దావీదు ఎలుగుబంట్లను సింహాలనే ఎదుర్కొన్నాడు, వాటితో పోరాడాడు. కానీ ఒకానొక దినమున దావీదు జీవితంలో 9 అడుగుల 6 అంగుళాల గొలియాతుని దావీదు ఫేస్ చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలీల్ని మనం చూచినట్లయితే వారు ఐగుప్తులో ఉన్నంత వరకు ఫరో యొక్క కఠినమైనటువంటి దాస్యాన్ని మాత్రమే వారు చూశారు. ఇటుకలు తయారు చేయటం, బిల్డింగులు కట్టడం, ఆ పనిలో అత్యంత శ్రమని మాత్రమే వారు చూశారు. గాని ఎర్ర సముద్రం అంటే ఏమిటో వారికి తెలియదు, మారా అంటే ఏంటో వారికి తెలియదు, నీళ్లు లేకపోవటం అంటే ఏంటో తెలియదు. అనగా వారు ఇంతకు ముందెన్నడు ఎరుగని, ఇంతకు ముందెన్నడు చూడనటువంటి సమస్యలను, ఇరుకు ఇబ్బందులను ఆ అరణ్య ప్రయాణములో వారు ఎదుర్కోవలసి వచ్చింది. మన క్రైస్తవ జీవితం కూడా అంతే. చాలా సందర్భాలలో మనం ఆశించని, మనం ఊహించనటువంటి ఎలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలోనికి దేవుడు మనలను నడిపిస్తారు. శిష్యులను మనం గమనించినట్లయితే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచిపెట్టి 12 గంపలు మిగిలేలాగా చేసిన తరువాత ఆ రోజు సాయంత్రం ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులను మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి బలవంతం చేశారు. అనగా వాళ్ళకి వెళ్ళటం ఇష్టం లేదు, బలవంతం చేశారు. యేసు బలవంతము చేసి ఆయన మాత్రం వారితో వెళ్లకుండా యువతలే పర్వతం మీద ప్రార్థించటానికి వెళ్ళారంట. వారు సముద్రం మధ్యలోనికి అర్ధరాత్రి వెళ్ళేసరికి రేయి తొలిజాము సమయానికి గాలి తుఫాను వారి మీదకు కొట్టినట్లుగా లేఖనాల్లో మనము చూస్తాం. అనగా అంతే, వారిలో ఉన్న 12 మందిలో 6 జాలరులే. కానీ ఇక్కడ క్రీస్తు బలవంతము చేసి ఆ తుఫానులోనికి వారిని నెట్టినట్లుగా అక్కడ వాక్య భాగములో మనము అర్థం చేసుకోవాలి. అనగా దేవుడు మన జీవితాలలో సైతము అటువంటి పరిస్థితులను అనుమతిస్తున్నారు అని అంటే దాని వెనక దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనము గుర్తించాలి. అదే నేను చెప్పబోయేటువంటి 2వ విషయం. అదేమిటి అని అంటే మనం ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులు, అంటే మనం ఇంతకు ముందెన్నడు ఎరుగనటువంటి, అనుభవించినటువంటి ఆ పరిస్థితులు మనలోని గుణగణాలను బయలుపరుస్తాయి. అవి పాజిటివ్ గుణాలు కావచ్చు, లేదా నెగిటివ్ గుణాలు కావచ్చు, అవి మనలో ఉన్న మంచి లక్షణాలు కావచ్చు, మనలో ఉన్న చెడు లక్షణాలు కావచ్చు. అవి ఏవైనా కానీ ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో అవి తప్పక బయలుపడతాయి. ఒకవేళ పాజిటివ్ గుణ లక్షణాలు అనుకోండి, అవి ఆ పరిస్థితుల్లో బయటకు వచ్చి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తాయి. ఒకవేళ ఆ ప్రత్యేకమైన దేవుడు అనుమతించిన ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో ఒకవేళ మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన గుణ లక్షణాలు బయటకు వస్తే వాటితో డీల్ చేసుకోవటానికి, వాటిలో నుంచి బయటపడటానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇదిగో అబ్బాయి, నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకువెళ్లాలని నేను అనుకుంటున్నాను, కానీ ఇంకా నీలో ఇవి ఉన్నాయి, వాటి విషయంలో ఒకసారి నువ్వు ఆలోచించు, వాటిలోంచి నువ్వు బయటపడితే నీకు మంచిది. అవి నీలో ఉండటము నీ పరిపూర్ణతకు అడ్డవుతుంది. నీ జీవితంలో మరింత ఆశీర్వాదానికి ఆ చెడ్డ గుణ లక్షణాలు ఆటంకముగా ఉన్నవేమో చూసుకో అని చెప్పి ఆయా సందర్భాలలో దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఎదురైనటువంటి ఈ కరువు పరిస్థితి అబ్రహాములో ఉన్నటువంటి 2 చెడ్డ గుణ లక్షణాలను బయలుపరిచినట్లుగా మనకి ఇక్కడ అర్థం
అర్థమవుతుంది. ఒకటి, అబ్రహాములో భయము కలిగింది. తానింతకు ముందెన్నడు ఎరుగని అనుభవించని కరువుని ఎదుర్కొనేసరికి అబ్రహాముకు భయము కలిగింది. దేవుడు ఏ దేశములో ఉండటానికి పిలిచాడో ఆ భయము చేత ఆ దేశములో ఉండకుండా అబ్రహాము ఐగుప్తుకి ప్రయాణమై వెళ్లిపోయినట్లుగా మనకి అక్కడ అర్థమవుతుంది. రెండవదిగా అబ్రహాములో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటి అని అంటే అబద్ధం ఆడటం. సో ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత తన భార్య సౌందర్య రాశి కనుక తనను చంపేసి తన భార్యను తీసుకుని వెళ్ళిపోతారేమో అనేటువంటి ఆలోచనతో అబ్రహాము, అమ్మ ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు నువ్వు, ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రజలు అడిగితే కనుక నేను నీ సహోదరుణ్ణి, నువ్వు నా సహోదరివి అని చెప్పి అక్కడ అబద్ధము ఆడినట్లుగా మనము చూస్తాం. అంటే రెండు చెడ్డ గుణ లక్షణాలు, ఒకటి భయము, రెండు అబద్ధం. అయితే ఈ రెండు గుణ లక్షణాలలో భయము అనే దానితో అబ్రహాము డీల్ చేసుకున్నట్లుగా మనకి ఆ తర్వాత అధ్యాయాల్లో అబ్రహాము జీవితం అంతటిని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. అబ్రహాం ఇంకెక్కడ కూడా భయపడలా. 14వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా రాజులు వాళ్ళు ఎత్తుకుని వెళ్లిపోతే 318 మంది తన దాసులను తీసుకుని వెళ్లి యుద్ధం చేసి ఏ భయము కూడా లేకుండా వారందరినీ తిరిగి తీసుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇతరత్ర కృంగాడు, నిరాశపడ్డాడు, గాని అబ్రహాము భయపడినట్లు ఎక్కడ కనబడదు. అనగా ఆ భయము అనేటువంటి సమస్యతో అబ్రహాము డీల్ చేసుకున్నాడు. కానీ ఇంకొకటి ఏం చెప్పాను చూసారా, అబద్ధం అనేది, దాని విషయంలో మాత్రము అబ్రహాము డీల్ చేసుకోలేకపోయాడు. 20వ అధ్యాయములో గెరారులో నివసించటానికి వెళ్ళినప్పుడు అక్కడ అబీమెలకు రాజుతో మరలా ఇదే అబద్ధం, శారా నా సోదరి అని చెప్పేటువంటి ఇదే అబద్ధాన్ని అబ్రహాము ఆడినట్లుగా మనము చూస్తాం. ఈ దావీదు సంగతి మనం చూసినట్లయితే గొలియాతును అనేటువంటి 9 అడుగుల 6 అంగుళాలటువంటి ఆ యోధుడిని దావీదు ఎదుర్కొన్నప్పుడు, అంతకుముందు ఇందాక అన్నాను కదా, అంతకుముందు ఎలుగుబంటిని, సింహాన్ని మాత్రమే ఎదుర్కొన్నాడు గాని ఇటువంటి వ్యక్తిని ఎదుర్కోలేదు. అలాంటి పరిస్థితిని దావీదు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అతనిలోని ధైర్యము, దేవుని అందలి అతని విశ్వాసము, దేవుని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము అక్కడ మనకు బయలుపడినట్లుగా మనము గమనించాలి. చూసారా? అయితే ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణములో వారికి కూడా ఇంతకు ముందెన్నడు ఎరుగనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నప్పుడు వారిలో ఉన్నటువంటి అసంతృప్తి, వారిలో ఉన్నటువంటి సణుగుడు అనేటువంటి గుణ లక్షణాలు బయలుపడినాయి. ఒకసారి కాదు, 10 సార్లు అవి బయలుపడుతూనే ఉన్నాయి. అంటే వారు ఆ చెడ్డ గుణ లక్షణాలను దేవుడు ప్రత్యేకమైన పరిస్థితులను అనుమతించడం ద్వారా ఆ గుణ లక్షణాలను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పటికీ వాటితో డీల్ చేసుకోవటానికి ఇశ్రాయేలీయులు ఏమాత్రము ఇష్టపడలేదు. ఆ సణుగుడుతోనే, ఆ అసంతృప్తితోనే, ఆ గొణుగుడుతోనే అవిశ్వాసులైపోయారు. మనము వెళ్ళలేము అన్నారు, మనం ఆ దేశాన్ని చేరుకోలేము అన్నారు. చివరికి దేవుడు ఏం చేశారు అంటే, మీరు అన్నట్లే ఆ దేశములో మీరు అడుగు పెట్టరు అనేటువంటి ఒక మాటను వారి పక్షంగా పలికినట్లుగా ఆ కారణముగా 40 సంవత్సరాలు వారి ప్రయాణము ఆలస్యం అయిపోయినట్లుగా మనము చూస్తాం. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మీరు ఒక్క నిమిషము ఆలోచన చేయండి. జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ ప్రత్యేకమైన పరిస్థితులు, ఇంతకు ముందెన్నడు ఎరుగనటువంటి, అనుభవించినటువంటి సమస్యలు, పోరాటాలు మీ జీవితంలో కలుగుతున్నవా? దేవుడు మీలో ఉన్నటువంటి ఏదో ఒక గుణముతో, ఒక చెడ్డ గుణముతో డీల్ చేయాలని ఆశపడుతున్నారేమో, లేకపోతే మీలో ఉన్నటువంటి పాజిటివ్ మంచి లక్షణాలను మీకు ఎత్తి చూపించి మిమ్మల్ని మరింత ప్రోత్సాహపరచాలని దేవుడు ఆశపడుతున్నారేమో. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. సమస్యలకు భయపడకుండా, ఎరుగనటువంటి పరిస్థితులకు కృంగిపోకుండా, అధైర్యపడిపోకుండా, దేవా ఎందుకు నువ్వు వీటిని అనుమతిస్తున్నావయ్యా? ఇంతకు ముందు అన్నాడు వీటిని నేను చూడలేదు, ఆశించలేదు, కోరలేదు, అనుభవించలేదు, అయినా కానీ ఇవన్నీ నా జీవితంలోనికి వస్తూ ఉన్నాయి. ఏమి నీ ఉద్దేశం ప్రభా అని చెప్పి మనం ఒక్క మాట దేవుణ్ణి అడిగితే నిశ్చయముగా ఆ దేవుని ఉద్దేశం మనకి అర్థమవుతుంది. యాకోబు పత్రికలో యాకోబు ఇదే మాట అంటాడు. గమనించండి మీరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. ఎందుకనంటే మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనూ కొదువ లేని వారునై ఉండునట్లు ఆ శ్రమలు మీ జీవితములో మేలు చేస్తాయి. 3 ప్రయోజనాలు అనగా శ్రమలు మన జీవితములో ఎదురయ్యేటువంటి నానా విధములైన అనగా మల్టీ ఫ్యాసెటెడ్ మల్టీ కలర్డ్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయంట? 1, మనలను సంపూర్ణులుగా చేస్తాయి. ఇంగ్లీష్ లో అయితే మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ గా మారుస్తాయి. 2, అనూనాంగులుగా మారుస్తాయి అనగా మనలను కంప్లీట్ అనగా పరిపూర్ణులుగా మారుస్తాయి. 3వది అత్యంత శ్రేష్టమైనది, ఏ విషయములోనూ కొదువ లేని వారుగా ఆ శ్రమలు ఆ పరిస్థితులు మనలను తీర్చిదిద్దుతాయి. అనగా మనలోని ఆ గుణ లక్షణాలు తీసుకురావటానికి ఆ శ్రమలను దేవుడు చక్కగా ఉపయోగించుకుంటారు. దేవునికి మనం ఆ అవకాశము ఇచ్చినట్లయితే తప్పక మనం ఆలోచించాలి. సో 3వ విషయంలోనికి మనము వెళ్తే, మనము ఎరుగని ఇంతకు ముందు అనుభవించని ఎదుర్కొనని ప్రత్యేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాటిని దైవిక విధానములో ఆత్మ సంబంధమైన విధానములో తప్పక మనము డీల్ చేయాలి. సో అంటే శరీరానుసారమైన విధానాన్ని కాకుండా ఆత్మానుసారమైన విధానాన్ని, లోకానుసారమైన విధానమును కాకుండా వాక్యానుసారమైన విధానాన్ని మనము ఎంచుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆశ్చర్యకరంగా అబ్రహాము ఈ ఎదురైనటువంటి ఈ కరువు అనే ప్రత్యేకమైన అంతకు ముందెన్నడు ఎరుగనటువంటి సమస్య విషయంలో అబ్రహాము సరిగా డీల్ చేయలేదు అనే మనము తప్పక చెప్పాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనములో మరి ఒక బలిపీఠం కట్టాడు మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర. తర్వాత 8వ వచనములో బేతేలుకు హాయికి మధ్య మరొక బలిపీఠాన్ని కట్టి తనకు గుడారం వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాత్రం అబ్రహాము బలిపీఠం కట్ల, దేవుని దగ్గరికి వెళ్ళలా, దేవుణ్ణి అడగల. చూసారా? అంటే ఎప్పుడు మన బలిపీఠాలను మనం బాగు చేసుకోవాలి, ఎప్పుడు మనము మన బలిపీఠాలని కట్టుకోవాలి. సమస్య ఎదురైనప్పుడే. కర్మెలు పర్వతం మీద ఏలియా తన జీవితములో ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అక్కడ తాను ఒక్కడే ఒక ప్రక్కన ఉన్నాడు, మరో ప్రక్క 850 మంది బయలు ప్రవక్తలు, అషేరా ప్రవక్తలు ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏమిటి అని అంటే, అక్కడ పడిపోయి ఉన్న పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠమును తిరిగి ఏలియా కట్టాడు. కనుక మన జీవితాలలో సైతము ఎదురయ్యేటువంటి ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో ఆ బలిపీఠమును కట్టవలసిన ఆవశ్యకత, ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత, దేవుని వాక్యము వద్దకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభువా, ఈ సమస్య వచ్చింది, ఇంతకు ముందన్నట్టు దీన్ని నేను చూడలేదు, ఎదుర్కొనలేదు, దీని విషయంలో ఏం చేయమంటావు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యమును మనం చదవాలి. 3వదిగా అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకుల దగ్గరికి, మనకంటే అనుభవజ్ఞులైన విశ్వాసులతో, నమ్మకమైన వారితో మన సమస్యను పంచుకొని వారి సలహా తీసుకోవటం కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇంతకీ ఈ కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే దానికి సమాధానము ఈ అధ్యాయములో 9వ వచనంలో మనకు కనబడుతుంది. ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. మోరే దగ్గర ఉన్న సింధూర వనంలో ఒక బలిపీఠం కట్టాడు, బేతేలికి హాయికి మధ్య ఇంకొక బలిపీఠం కట్టాడు. అక్కడ ఆగకుండా అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ఇంకా దక్షిణ దిక్కుకి, అనగా మీరు బైబిల్ మ్యాప్ లో గమనించండి, ఇశ్రాయేలు దేశానికి ఐగుప్తు దేశము నైరుతి దిశగా అనగా సౌత్ వెస్ట్ లో ఉంటుంది ఐగుప్తు దేశం. అనగా ఇంకా దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అబ్రహాము ఎందుకు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు అన్నది మనకు తెలియదు.
అనగా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఒక శోధనను కూడా తీసుకువస్తాయి. ఆ శోధనను జయించాలి అని అంటే ఆ శోధనకు సమీపముగా మనము ఉండకూడదు. అందుకే 1వ కీర్తనలో ప్రభువు చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. నడవద్దు, నిలవద్దు, కూర్చుండవద్దు. ఎందుకని? దుష్టులకు, అపహాసకులకు, పాపులకు ఎంత మీరు దగ్గరగా ఉంటే మీరు శోధనలో పడిపోయే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. బేతేలుకు హాయికి మధ్యలో బలిపీఠము కట్టిన తర్వాత అబ్రహాము అక్కడే ఆగిపోయినట్లయితే, నేను అనుకుంటాను దక్షిణ దిక్కుకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ ఐగుప్తు దేశము అతనికి బహుశా పచ్చగా కనబడేది కాదేమో. ఏది లోతుకి సొదమ పచ్చగా కనబడినట్లుగా దక్షిణ దిక్కుకు వెళ్లి కరువు వచ్చినప్పుడు తల పైకెత్తి చూసేసరికి ఐగుప్తు నైలు నది వరప్రదాయని, ఐగుప్తు కూడా ఎప్పుడు సారవంతంగా, ఎప్పుడు ఫలభరితంగా ఉండేటువంటి దేశం ఐగుప్తు కూడా పచ్చగా కనబడింది. అందుకని ఇంకా ఏమీ ఆలోచించకుండా, దేవుణ్ణి అడగకుండా తనంతటా తాను నిర్ణయం తీసుకుని థింగ్స్ అన్నిటినీ, పరిస్థితులన్నిటినీ తన చేతుల్లోకి, తన కంట్రోల్లోకి తీసేసుకుని శారముని తీసుకుని ఏం చేశాడు అని అంటే ఐగుప్తుకి ప్రయాణము కట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. అందుకనే సాధ్యమైనంత వరకు మనలను శోధనలోనికి లాగేసేటువంటి మనుషులకు, మనలను శోధనలకు లాగేటువంటి పరిస్థితులకు మనము దూరముగా ఉండటము మంచిది. ఎందుకనంటే ఒంటరిగా మనల్ని ఎవరూ కూడా చూడనప్పుడు మనము ఏమిటో అదే మన అస్సలు రూపం, అస్సలు పరిస్థితి అదే. అందుకని చాలా సందర్భాల్లో మనల్ని ఎవరూ చూడకుండా మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనేక రకాల శోధనలు మన జీవితాల్లోకి ఎదురవుతూ ఉంటే, ఆ శోధన వచ్చినప్పుడు వెంటనే ఒంటరిగా ఉండకుండా ఎవరైనా మనుషుల మధ్యలోనికి మనం వెళ్ళిపోతే అప్పుడు ఆ శోధనని మనము జయించడానికి వీలవుతుంది. ఇక్కడ దక్షిణ దిక్కుకి ప్రయాణము చేసి అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళేటువంటి శోధనకు లోబడిపోయినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆ తర్వాత తన భార్య విషయములో కూడా దేవునికి అప్పగించుకోండి. ప్రభు, ఐగుప్తుకు వచ్చాను ఆయన, ఏమేమో సౌందర్యవతి, ఆ ఫరో గాని, ఆ ఐగుప్తు ప్రజలు గాని ఏమన్నా చేసేస్తారేమో, ఏమని కాపాడు ప్రభు అని చెప్పి భార్య విషయంలో ప్రార్థన చేశాడా అంటే అది ప్రార్థన చేయలే. అక్కడ కూడా తన ఆలోచనకి, తన కంట్రోల్లోనికి, తన మనస్సుకి చెప్పిన ఆలోచన అనుసరించి అబద్ధము ఆడమ్మా అని చెప్పి ఆమెకు సలహా ఇచ్చాడు. ఈ 2 విషయాలలో అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించలా, దేవుని జ్ఞానమును వెతకల, దేవుడిచ్చే ఆలోచన కోసం అబ్రహాము ఏమాత్రము కూడా ప్రయాణము చేయలా. ఎందుకనంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఇలాంటి మరి ప్రత్యేకమైన పరిస్థితులు మన జీవితాలలో ఎదురైనప్పుడు తప్పక దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకనంటే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిని గురించి బైబిల్ మనకు అనేక విషయాలు చెప్తుంది. దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులని, దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టడని, దేవుని ఆశ్రయించేటువంటి వారి హృదయము స్థిరముగా ఉంటుందని, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదని లేఖనము ఘోషిస్తూ ఉంది. నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి అవమానం పాలైన వారు, సిగ్గునందిన వారు ఎవరూ లేరండి. కానీ అబ్రహాము ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తును ఆశ్రయించాడు. ఐగుప్తును ఆశ్రయించే వారి గురించి కూడా బైబిల్ కొన్ని మాటలు చెప్తుందండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 31వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం మనం చూచినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూసారా? దేవునిని ఆశ్రయించక, దేవుణ్ణి లక్ష్య పెట్టక, దేవుని యొద్ద విచారణ చేయక వారి గుర్రములు, వారి బలమును ఆశ్రయించే వారికి శ్రమ. ఎందుకనంటే 3వ వచనంలో ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ ఐగుప్తీయులు కూడా ఎవరండి? ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కాని ఆత్మ ఎంత మాత్రము కాదు. దేవుని స్తోత్రం కలుగును. ఎంత తేటగా చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు లోకమును ఆశ్రయిస్తే, మనుషులను ఆశ్రయిస్తే వారు కూడా ఎవరు? మనుషులే. వాళ్ళు దేవుడు కాదు. వారి గుర్రములు మాంసమయములే కాని ఆత్మ కాదు.
అందుకే జెరుబ్బాబెలుతో దేవుడు అంటాడు, జెరుబ్బాబెలు నువ్వేం భయపడమాక, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని నేను చేస్తాను అని చెప్పి, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానం అని చెప్పి జెరుబ్బాబెలుకు అడ్డముగా ఆటంకముగా ఉన్న దానిని తన ఆత్మ చేత దేవుడు తోసివేసినట్లుగా జకర్యా గ్రంథంలో మనకి రాయబడి ఉంది. అందుకని ఐగుప్తును ఆశ్రయించవద్దు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో సైతము 2వ వచనములో, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణము చేస్తారు. ఐగుప్తు నీడ ఎలాంటిది అని అంటే పాము పడగ నీడ లాంటిది. కప్ప ఎండ బాగా ఎండలో నీడ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటేనంట చక్కటి తన సైజుకు సరిపడే నీడ కనపడిందంట. అబ్బా, దేవుడు భలే ఏర్పాటు చేశాడు ఈ నీడ అని చెప్పి ఆ పాము పడగ నీడలో అమ్మయ్య అనుకుందంట. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు. కప్ప ఎక్కడికి వెళ్ళిపోయిందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఐగుప్తు నీడను ఆశ్రయించవద్దు. 3వ వచనం, ఫరో వలన కలిగేటువంటి బలము అవమానకరము, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన ఏం కలుగుతుంది అని అంటే సిగ్గు కలుగుతుందంట. 7వ వచనము, ఐగుప్తు వలన సహాయము పనికి మాలింది, నిష్ప్రయోజనమైనది, అందుచేత ఏమీయూ చేయక ఓరకుండు గప్పాల మారి అని దానికి నేను పేరు పెట్టుచున్నాను అని అంటున్నాడు దేవుడు. చూసారా? సో ఐగుప్తుకి దేవుడు ఏం పేరు పెడుతున్నాడు అంటే గప్పాల మారి. అనగా లోకము ఐగుప్తు ఎలా కనబడుతుంది? ఆకర్షణీయంగా మనకు కనబడుతుంది, సహాయము చేస్తుంది అన్నట్లుగా కనబడుతుంది. గప్పాలు మాత్రమే నిజమైన సహాయము. ప్రత్యేకమైన ప్రతికూల పరిస్థితుల్లో మనకు వచ్చేది ఎవరి దగ్గర నుంచి అంటే కేవలము దేవుని దగ్గర నుంచి మాత్రమే అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించాలి. అందుకని అబ్రహాము చేసినట్లుగా కాకుండా మన జీవితాలలో ఎదురయ్యేటువంటి మనం ఎరుగని అనుభవించినటువంటి ఆ పరిస్థితులను దైవిక విధానములో మనము డీల్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆత్మ సహాయాన్ని మనము కోరుకుందాం. దేవుని వాక్య సహాయాన్ని కోరదాం. ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయిద్దాం. నిశ్చయంగా దేవుని సహాయము మనకి దొరుకుతుంది. దేవుని ఆలోచన మనకి దొరుకుతుంది. మనల్ని నడవలసిన మార్గములో, వెళ్ళవలసిన త్రోవలో దేవుడు మనల్ని తప్పక నడిపిస్తాడు. ఇక చివరిదిగా 4వదిగా అబ్రహాము చేసిన ఈ ఐగుప్తు యాత్ర వలన కలిగినటువంటి ఫలితాలు మనం చూసినట్లయితే డెఫినెట్ గా లాభకరమైనది ఏమి కాదండి, నష్టాలే కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఎందుకనంటే అబ్రహాము దీనిని దైవిక విధానములో డీల్ చేయడానికి ప్రయత్నము చేయని కారణంగా అబ్రహాము ఐగుప్తు యాత్ర ఎలాంటి పుణ్యాన్ని, పురుషార్థాన్ని తీసుకురాలేదు, కానీ చాలా ఇబ్బందిని, నష్టాన్ని కలిగించినట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనము గమనించవచ్చు. మొట్టమొదటిదిగా శారా జీవితము ప్రమాదంలో పడిపోయింది. దేవుడు కలగ చేసుకుని ఫరోని గద్దించి శారాని విడిపించకపోయినట్లయితే శారా జీవితం ప్రమాదంలో పడిపోయింది. ఆ తర్వాత 17వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము చేసినటువంటి ఈ పని మూలంగా యెహోవా అబ్రాహాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను అని రాయబడి. అనగా అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిన కారణముగా, తన భార్యను గురించి అబద్ధము చెప్పిన కారణముగా ఇప్పుడు బాధ ఎవరికి కలిగింది అని అంటే ఫరోకి అతని ఇంటి వారు మహావేదనల చేత బాధించబడ్డారంట. అనగా అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించకపోతే మన వల్ల మన చుట్టూ ఉన్నవారు కూడా ఇబ్బందుల పాలయ్యే ప్రమాదము లేకపోలేదు. ఆ తర్వాత 16వ వచనం మనం చూసినట్లయితే విస్తారమైన ఆశీర్వాదం అబ్రహాము కలిగింది. శారమును బట్టి అబ్రహాముకి ఫరో మేలు చేశాడు. గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడుగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఒంటెలు అబ్రహాముకి ఇవ్వబడినాయి. విస్తారమైనటువంటి ఆస్తిని అబ్రహాముకి ఐగుప్తు రాజైన ఫరో ఇచ్చాడు. కానీ ఆ తర్వాత 13వ అధ్యాయంలో గమనిస్తే ఈ విస్తారమైనటువంటి ఆస్తి పాస్తులు లోతుతో
సమస్య రావటానికి కారణమైనట్లుగా మనము అర్థం చేసుకోవాలి. లోతు విడిపోవటానికి, లోతు వేరైపోవటానికి ఇది కారణంగా మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఇవ్వబడినటువంటి పని కత్తెలలో ఒకతే హాగరు. ఆమె అక్కడి నుంచి, ఐగుప్తు నుంచి ఆ విధంగా బయలుదేరి అబ్రహాము ఇంటిలోనికి వచ్చి నమ్మకస్తురాలిగా తన యజమానురాలి దగ్గర పనిచేసి చివరికి తన స్థానములో ఆమెను శారమ్మ పంపించి ఇష్మాయేలు అడవి గాడిద వంటి ఇష్మాయేలు జన్మించటానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ఆ శారమ్మతో అబ్రహాముకి సమస్య ఏర్పడింది. మరి దేవుడు చెప్పినట్లుగా ఇష్మాయేలుని, హాగరుని బయటకు పంపించేయటానికి అబ్రహాముకు ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత ఈ చివరిదిగా మనం చూసినట్లయితే అబ్రహాంతో ఆగిపోలేదు. ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గెరారుకి వెళ్లి అక్కడ మరల ఇదే విధంగా తన భార్యను బట్టి తన సోదరి అని అబద్ధమాడాడు. 27వ అధ్యాయములో అబ్రహాము మనవడైనటువంటి యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నేనే ఏశావుని అని చెప్పి అబద్ధమాడాడు. చూసారా? అనగా అబ్రహాము ఐగుప్తు యాత్ర, దైవిక విధానములో అబ్రహాము తన జీవితములో ఎదురైనటువంటి పరిస్థితులను డీల్ చేయని కారణముగా అబ్రహాము జీవితంలో ఎన్నో సమస్యలకి కారణమైంది. ఈ రోజున ప్రపంచానికి కూడా అదొక సమస్యగా మారిపోయింది అనే వాస్తవం మనందరికీ తెలుసు. కనుక ప్రియ సోదరుడా, నేను ముగిస్తున్నాను. జీవితంలో దేవుడు ఒకవేళ ఇంతకు ముందు అన్నాడు ఎరుగని, అనుభవించని, ఊహించినటువంటి పరిస్థితులను నీ జీవితంలో అనుమతిస్తున్నారా? అబ్రహాము వలె కాక, నిశ్చయముగా అబ్రహాము వలె కాక, ఇక్కడ అబ్రహాము వలె కాక దైవికమైన విధానములు మనము వాటితో డీల్ చేద్దాం. దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని వైపు మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని వెతుకుదాం. దేవా, ఈ పరిస్థితిలో నాకు ఏం చెప్తావు, నువ్వు ఎలా నడిపిస్తావు? దేవుని కౌన్సిల్ ని మనం కోరదాం. అనుభవజ్ఞులైన దైవ సేవకుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి మనం వెళదాం, వాళ్ళ సలహా తీసుకుందాం. దేవునికి మహిమకరమైన విధానములో ఆ పరిస్థితులను ఎదుర్కొందాం. ఆ పరిస్థితులలో దేవుడు ఒకవేళ మనలో ఉన్న ఏవైనా గుణ లక్షణాలతో డీల్ చేయాలని ఆశపడుతున్నాడేమో గమనిద్దాం, పరిశీలించుకుందాం. ఆ గుణ లక్షణాలను తొలగించి వేసుకుని జీవితంలో కంప్లీట్ పర్సన్స్ ని, పరిపూర్ణమైనటువంటి వ్యక్తులము అవటానికి, మెచ్యూర్డ్ పర్సన్స్ అవటానికి, దేవుని దీవెనకు పాత్రులం అవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.